పిల్లల మధ్య చదువుతున్న అమ్మఒడి వచ్చిందండి. మా ఆవిడికి దొంగరా డబ్బులు వచ్చినాయండి. మా నాన్న పింఛని వస్తుందండి. అన్ని మంచి చదువుతున్నాయండి. పర్లేదండి. మంచి హృదయం అనేది ఉంటే ఒక్కడే సింగిల్గా వస్తాడు. సింగిల్గా వచ్చి సింగిల్గా ఓటుకెళ్తాడు. నాకు మేలు జరిగింది కాబట్టి ఓటేయడం కరెక్టే, మాట్లాడటానికైనా కరెక్టే. మేము జగన్ అండి. జై జగన్. జగన్ ఓడించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఏకమైనా సరే సింగిల్కి ఒకటే సింగిల్ సింహం వస్తుంది. పందులు గుంపుకు వస్తాయి. అయిన చల్లారైపోతాయి. సింహం ఎప్పుడు అట్లాగే పడతాయి. హృదయం ఎక్కువ ఉంటుంది సార్. జై జగన్ అండి. 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి మేము అవతల క్యాండిడేట్ కాదు, మాకు జగన్ గురించి ఓటేనే. అంతే, మేము ఓటేయడం ఆయనకే. అంతే, కేసీఆర్ నాని టు సోమదాస్. అంతే. పైన ఎలా జరుగుతుంది సార్? మీడియా ద్వారా మీరు చూసుకుంటాం సార్. సైకిల్ ఎలా ఉంటుంది సార్? గ్లాసు ఎలా ఉంటుంది? మాకు పోటీ కాదండి. మరి జగన్ ఓడించడం జయం అన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎంత మంది గెలిచినా సింగిల్ అవుతారు. గెలుతున్న నమ్మకం మాకు అందరికి ఉంది. గెలుపుతామని మేము పక్క. అంతే. పథకాలు ఎలా ఉన్నాయి మీకు? పథకాలు బాగున్నాయి. పేదవాళ్ళకి నాకన్నా కూడా ఇంకా పేదలు ఉన్నారు. ఈ పథకాలతో మళ్ళీ గెలుస్తాడు జగన్. అందుకే అదే నమ్మకం. అదే అసలు నమ్మకమే.